హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్పైసీ హోమ్ ఫుడ్. ఈరోజు వీడియోలో గోదావరి తీర ప్రాంతాల్లో చాలా ఎక్కువగా దొరికే, అందరూ ఇష్టంగా తినే గుడ్డాకరాయి చేపల పులుసు చేస్తున్నానండి. ఈ చేపల్ని చింతపండు పులుసుతో చేయడం కంటే పచ్చి చింతకాయలు ఉడకపెట్టి చేస్తే పులుసు చాలా బాగుంటుందండి. ఈ చింతకాయ చేపల పులుసుని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా పచ్చి చింతకాయలని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసి వాటర్ వేసి వీటిని మెత్తగా ఉడికించాలండి. ఒక 5-6 నిమిషాల్లో చింతకాయ ఇలా చేస్తే చింతకాయ తొక్క తీయవలసిన పని లేదు, గింజలు కూడా తీయనవసరం లేదండి. ఇది ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 స్పూన్ల ధనియాలు, వేయించవలసిన అవసరం లేదండి, పచ్చిగానే వేయొచ్చు. 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, తగినంత నీరు వేసి దీన్ని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలాని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి 4 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి దాన్ని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. 5-6 నిమిషాల్లో ఈ చింతకాయ మొత్తం ఉడికిపోతుందండి. ఒకసారి ఉడికిందో లేదో చూద్దాం. చింతకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఒక స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ లేదంటే పప్పుగుత్తితో కానీ బాగా మ్యాష్ చేసేసుకుని ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ చింతపండు గుజ్జు అంతా స్ట్రైనర్ సహాయంతో సపరేట్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ప్రీవియస్ వీడియోలో చందువా చేపల ఇగురు కూడా డిఫరెంట్ మెథడ్లో గోదావరి స్టైల్లో ఎలా ఉంటుందో చేసి చూపించానండి. ఒకసారి ఆ చందువా చేపల కర్రీని కూడా చెక్ చేయండి. ఇంకా బిర్యానీ ఐటమ్స్ కానీ డిఫరెంట్ ఐటమ్స్ నేను పోస్ట్ చేశాను రెసిపీస్. మీరు ఒకసారి చూసి ట్రై చేయండి, కామెంట్ చేయండి ఎలా కుదిరిందనేది. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 కప్పు ఆయిల్ వేయండి. చేపల కూరకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని దీనిలో వేసుకోండి. ఉల్లిపాయ మసాలా పేస్ట్ని దీంట్లో వేసి హై ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతటినీ కూడా కలుపుతూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి. 3-4 నిమిషాల పాటు ఈ మసాలా పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. మసాలా పేస్ట్ ఫ్రై అయినట్టు మనకు ఎలా తెలుస్తుందంటే ఆయిల్ సెపరేట్ అవుతుందండి. ఆయిల్ సెపరేట్ అయితే మసాలా ఫ్రై అయినట్టే. ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా ఈ విధంగా ఫ్రై అయిపోతుందండి. ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 కప్పు పెద్దగా కట్ చేసిన బెండకాయ ముక్కలు, 1 కప్పు పెద్దగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేపల పులుసులో బెండకాయ టమాటా వేస్తే చాలా బాగుంటుందండి. ఈ బెండకాయ టమాటా ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడే దీనిలోకి 1 టీ స్పూన్ పసుపు వేయండి. 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం వేయండి. నాన్ వెజ్ కర్రీస్లో కారం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. నేను తీసుకున్న చేప ముక్కల క్వాంటిటీకి ఈ మెజర్మెంట్లో స్పైసెస్ అనేవి తీసుకున్నాను. 2 స్పూన్ల కారం సరిపోతుంది. ఇవన్నీ కూడా వేసిన తర్వాత 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
ఇలా చేపల పులుసులో బెండకాయ టమాటా ముక్కలు ఎవరు వేస్తారండి? మీరు వేస్తారా? మేమైతే వేస్తాము. ఈ విధంగా ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మసాలా అంతా కూడా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేయండి. చేప ముక్కలు కడిగేటప్పుడు సాల్ట్, కొద్దిగా నిమ్మరసం వేసి కడిగితే నీచు వాసన రాకుండా ఉంటుందండి. మనం రెగ్యులర్గా వండే చేపలు కాకుండా ఈ గుడ్డాకరాయి చేపలు తొందరగా ఉడికిపోతాయండి. పులుసు వేసిన తర్వాత నీళ్లు ఎక్కువగా వేయకూడదు. ఈ చేప ముక్కల్ని నెమ్మదిగా దీనిలోకి వేసేసుకుందాం. ఇలా చేప ముక్కలన్నీ కూడా దీనిలోకి వేసిన తర్వాత మనం ముందు చింతకాయ ఉడకబెట్టి గుజ్జు తీసి పెట్టుకున్నాం కదండి, ఆ చింతకాయ గుజ్జు దీనిలో వేసేయాలి. తర్వాత ఒక అరగంట పాటు వేడి నీటిలో నానబెట్టిన చింతపండు నుంచి పులుసు తీసి ఆ చింతపండు పులుసుని దీనిలో వేయాలండి. మనం చింతకాయ పల్పు తీసాం కదా, ఆ పల్పు తీసేసిన తర్వాత వేస్ట్ ఉంటుంది కదా, దాన్ని వేస్ట్ చేయకుండా ఇత్తడి సామాన్లు కానీ ఇంట్లో ఐరన్ కడాయిలు కానీ ఉంటాయి కదండి, దీంతో వాటిని తోమితే నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఇలా చింతపండు పులుసు కూడా వేసిన తర్వాత గరిటతో ఒకసారి కలపాలండి. మసాలా పేస్ట్ కింద అడుగంటకుండా గరిటతో ఒకసారి స్లోగా మిక్స్ చేయాలి. ఊరికే అటు ఇటు తిప్పేయద్దండి, మామూలుగా కలపాలంతే. ఒక్కసారి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. గరిటతో మిక్స్ చేసిన తర్వాత ప్యాన్ పట్టుకుని ఒకసారి కలిపితే సరిపోతుందండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో 6-7 నిమిషాల పాటు ఈ పులుసు అంతటిని కూడా ఉడికించాలి. హై ఫ్లేమ్లోనే పులుసు ఉడికించాలండి. ఆరేడు నిమిషాలు ఉడికించిన తర్వాత పులుసు బాగా మరిగిపోతుందండి. ఇప్పుడు ఫైనల్గా దీనిలోకి 4 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేయండి. సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక రెబ్బ కరివేపాకు వేసి మిక్స్ చేసి నెక్స్ట్ టైం మీరు ఫిష్ తెచ్చుకునేటప్పుడు ఈ గుడ్డాకరాయి చేపల్ని మార్కెట్లో అడిగి తెచ్చుకోండి. చింతకాయలు గుడ్డాకరాయి చేపల పులుసు చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన స్పైసీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చేపల పులుసు మార్నింగ్ చేసి నైట్ కానీ లేదంటే నెక్స్ట్ డే కానీ తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీ ఏరియాలో ఈ చేపలు దొరుకుతాయా? దొరికితే మీ ఏరియాలో ఏమంటారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.